రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. భూమి ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? భూమి, జానకి, ఈ టైంలో నీకు ఫోన్ చేసి నేనేమైనా ఇబ్బంది పెట్టానా? భలే దానివి. నువ్వు ఫోన్ చేసావంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు చేసావు చెప్పు. నేను నిన్నొక మాట అడుగుతాను, ఏమీ అనుకోవు కదా? స్నేహితుల మధ్య అనుకోవడాలుండవు, అభిమానాలు మాత్రమే ఉంటాయి. జానకి, మన మధ్య స్నేహమే ఉండొచ్చు, కానీ నువ్వు నాతో ఉంటే నాకెంతో ధైర్యంగా ఉంటుంది. నా మనిషి నాతో ఉంది అన్న ఆనందం ఉంటుంది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? నేను నిన్ను అక్క అని పిలవచ్చా? ఏంటి? అదే, నేను నిన్ను అక్క అని పిలవచ్చా? నీకెందుకలా అనిపించింది? ఎందుకో నాకు తెలీదు. ఈ ఇంట్లో అందరూ నా గురించి ఆలోచిస్తున్నారు, నన్నెంతో అభిమానంగా చూసుకుంటున్నారు. నేను బాధపడితే వాళ్ళు బాధపడతారు. అయినా సరే నేను ఒంటరిగా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ నువ్వు నాతో మాట్లాడినా, నువ్వు నా దగ్గరున్నా ఏదో తెలియని ధైర్యం నాకు వస్తుంది. అందుకే నిన్ను జానకి అని కాకుండా అక్క అని పిలవాలనిపిస్తుంది. ఈ బంధం ఏంటో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక అనుబంధం ఉంటుందని నేను నమ్ముతున్నాను. అందుకే అడుగుతున్నాను. నిన్ను అక్క అని పిలుస్తాను, ఓకేనా? భలే దానివి భూమి. నేనెప్పుడు నిన్ను నా చెల్లెనే అనుకున్నాను. నేను మా ఇంట్లో కూడా రోజు నీ గురించే మాట్లాడతాను. అలాంటిది నువ్వు నన్ను అక్క అని పిలిస్తే నేనెందుకు వద్దంటాను? తప్పకుండా పిలువు. థ్యాంక్స్ జానకి. కాదు కాదు, అక్క. చూడమ్మా, ఓడిపోతామన్న భయముంటే అవిటివాణ్ణి కూడా ఎదిరించలేము. గెలవగలమన్న తెగింపుంటే 100 మంది సైన్యం ఎదురుగా ఉన్నా పోరాడగలం. విజయం అనేది ఎక్కడి నుంచో రాదు, అది మన గుండెల్లో ఉండే ధైర్యం నుంచి, మనం వేసే ఎత్తుల నుంచి వస్తుంది. మీ మాటలు వింటుంటే నాకు ధైర్యం వస్తుంది. నేను ప్రేమించిన నా బావ నా సొంతం చేసుకోగలనన్న నమ్మకం వస్తుంది. కానీ ఆ ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మ మాటలు విని నమ్మకం పోతుంది. అమ్మమ్మ తన మనవరాల గురించి కంటున్న కళ చూస్తుంటే నాకు మిగిలేవి కన్నీళ్లే. అయినా ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది డాడ్. మీ పెళ్లి జరిగి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా అమ్మ మన ఇంట్లో అడుగు పెట్టలేదు. ఆ ఇంటిని తన ఇల్లు అని ఒప్పుకోలేదు. అలాంటమ్మని నువ్వు ఒప్పించి పెళ్లి చేసుకున్నావంటే నిజంగా నువ్వు గ్రేట్ డాడ్. కానీ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ డాడ్, అసలు అమ్మని ఎలా మార్చగలిగావు? చూడమ్మా, అందరూ రేపేం జరగబోతుందో అని ఆలోచిస్తారు. నేను 10 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ముందే రాసి పెట్టుకుంటాను. ప్రణాళిక కరెక్ట్గా ఉంటే వేసే అడుగు కూడా అంతే కరెక్ట్గా ఉంటుంది. ఈరోజు నువ్వు మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు పుట్టకముందే మీ అమ్మేంటో చదివినవాణ్ణి నేను. అందుకే ఆనాడే తన దగ్గర బలమైన మాట తీసుకున్నాను. మాట తీసుకున్నావా? ఏం మాట తీసుకున్నావు డాడ్? ఎలా తీసుకున్నావు? మీ అమ్మ బయటికి గంభీరంగా కనిపించిన చాలా సున్నితమైన మనసున్నది. ఆ మనసు వల్లే నన్ను క్షమించి పెళ్లి చేసుకుంది. మళ్ళీ నా మీద అనుమానం వచ్చినప్పుడు అదే సున్నితమైన మనసును కదిలించి అనుమానం రాకుండా చేశాను.